కర్త యేసయ్య జీవించగానే బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యని వెన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. అయ్యారు వాయిస్ రావట్లేదు మాకు. అయ్యగారు మాకు వాయిస్ వినవట్లేదు. వర్షిప్ అయ్యగారు కట్ అయిపోయినట్టున్నారు, ఉండండి. వస్తున్నాడు. Pastor, I'm going to send you right link. I'm sorry. All right, that's okay. నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎంత తగినది కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎంత తగినది కాదే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
రాజాని భవనములో పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో పగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో పగలు వేచి ఉందును. నా బలమా నా కోట నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అంతట నివసించే యెహోవా ఎలోహి ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహి ఆరాధనా నీకే. యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా నీకేనయ్యా. రాజాని భవనములో పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో పగలు వేచి ఉందును. నిన్ను ఆరాధించును. నా చింతలు రక్షను. నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో పగలు వేచి ఉందును.
యేసురాజాని భవనములో పగలు తెచ్చియుండును. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షముగా నిలుచువాడవే, నా పక్షముగా నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా జీవితా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే, నీ ప్రేమతో నన్ను ఆదుకొంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, హృదయము పగిలి వేదనలో నా కన్నీరు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలి వేదనలో నా కన్నీరు పొంగే పరిస్థితులలో, ఒడిలో చేర్చి ఓదార్చువాడా, ఒడిలో చేర్చి ఓదార్చువాడా, నా కన్నీరు తుడచిన తండ్రివే, నా కన్నీరు తుడచిన తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షముగా నిలుచువాడవే, నా పక్షముగా నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి నడుపువాడవే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా,
కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచింది నీవేనని, అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. సింహమా యేసయ్యా, నా ప్రియ ప్రగతి స్వాధీనమా, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ప్రియ ప్రగతి స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. కృపా కనికరంగల మగ ప్రభువా, మహాపరిశుద్ధుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నేను వారమంతా తన దేవనైనా మమ్మల్ని కాచి కాపాడి రక్షించినైనా సజీవ లెక్కలోంచి సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని నేను ఆ యొక్క మమ్మీ మినిస్ట్రీస్ ద్వారా ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహాగణుడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మా కుటుంబాల పట్ల నాయన నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి మేళ్లను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా పరిచర్యల పట్ల తండ్రి నువ్వు చేసినటువంటి అనేక మేళ్లను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, భూమిని ఆకాశమును కలుగు చేసిన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. నేను తన నీ కనుదృష్టి మా పైన ఉన్నదని చెప్పి నమ్ముచును. మమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మా పక్షముగా ఉన్నటువంటి దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రములు. మహాగణుడా, నీకు స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడా, స్తోత్రములు. అపరంజిని పోలిన పాదములు గలవాడా, స్తోత్రములు. తెల్లని ఉల్లిని పోలిన వెంట్రుకలు గలవాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. నైనా ఈ యొక్క ఉదయకాల సమయంలో నైనా ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా ఈ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మా ద్వారా కలుగు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో
సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord. Amen. Amen. Praise the Lord. Thank you so much. Thank you so much. Pastor Garu, brother, thank you so much. Wonderful worship. May God bless you. Okay, let's welcome our speaker for the day, Reverend Dr. George Murdoch, as he's coming to preach to us. So, does anyone have a good news for 1 minute? 1 minute, if anyone have a testimony or a good news to tell us, you can take a minute and share with us. ఎవరికైనా అయ్యగారులు, ఎవరికైనా మరి పోయిన వారం మనం ప్రార్థన చేసాం కదా, శుభం జరగాలి ఈ వారంలోని. ఎవరికైనా మేలు జరిగినట్లయితే, శుభవార్త ఉన్నట్లయితే, మంచిది జరిగింది నాకు, లేదా దేవుడు మేలు చేశాడు అని 1 నిమిషం సాక్షి సమయం ఇవ్వబడుతుంది. ఎవరైనా అలా ఉన్నట్లయితే అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. ఎవరైనా అలాగా ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు సమయం ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో చెప్పండి. రాజు కర్నూలు. పోయిన వారంలో నాకు అయ్యగారు, నా కుమారునికి పోయిన వారంలో కడుపు నొప్పితో, తర్వాత జ్వరంతో బాధపడుతుండేవాడు. హాస్టల్లో వదిలేసి వచ్చాము. మరి తోలుకొని వచ్చి ప్రార్థన చేశాం పోయిన వారం. దేవుడి వారం లోపల అద్భుత కార్యం చేశాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మళ్ళా సోమవారం ఫస్ట్ ఇయర్ ఆయన హాస్టల్కి వెళ్తున్నాడు. దేవుడి వారంలో చేసిన అద్భుతాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రార్థించిన సేవకులకు, మరి పెద్దలకు, దైవజనులు, మరి సొలొమన్ అయ్య గారికి, అందరికీ ప్రభువైన యేసు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. And by the grace of God, he came from hostel, the school, and he got healed. Praise God. Thank you, Pastor God. Thank you so much. Inkevarayna one more minute. 1 minute good news. Praise the Lord. Praise the Lord. Yes. చెప్పండి. చెప్పండి. 2 weeks back నాకు కూడా అంటే యాక్చువల్ గా ఎండలో వెళ్ళాను. ఎండలో అంటే 12 తర్వాత. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. వినపడుతుందా? yes 2 weeks బ్యాక్ కూడా 12 తర్వాత ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళినప్పుడు, అంటే బండి ఉన్నగా నడుచుకుంటూ వెళ్ళాను, వాకింగ్ చేస్తే మంచిది కదా అని. ఎడదెబ్బ కొట్టి బాగా ఇరోషనాలు, కొంచెం ఫీవర్ లాగా వచ్చింది. ట్యూస్డే నైట్ అంతా కూడా అట్లానే ఉన్నాను. ఏం టాబ్లెట్స్ వీలైనంత వరకు ఏం వేసుకోలేదు నేను. ఒక D3 టాబ్లెట్స్ మాత్రం గంటకి వేసుకున్నాను. త్వరగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళే దేవుడు స్వస్థపరిచాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నాకు జ్వరం వస్తే కనుక 1 week కంపల్సరీగా ఉంటుంది. కానీ మన ప్రార్థనలు బట్టి దేవుడు కృప చూపించి త్వరగా within 12 hours లో నాకు స్వస్థనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. Amen. Very good. Praise the Lord. So he was sick and sunstroke, but without using any medicine, he prayed to God, and God has healed him very soon. Thank you. ఇంకొకళ్ళు వేరే వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ రాణి శ్రీరెడ్డి, అమలాపురం. మరి నేను ఒక 2 months నుంచి చర్చ్ గురించి, అందులో తువ్వ వేయటానికి గురించి అందరినీ ప్రేయర్ చేయమని అడుగుతా ఉన్నాను. మరి గత వారంలో ప్రభు వారు ఎంతో కృప చూపించారు. ఆ యొక్క ఫీల్ చేయడానికి, తువ్వ వేయడానికి కృప చూపించారు. మరి ఇంకా స్లాబ్ పడాలి. దేవుడు నాకు చాలా అద్భుతం చేశాడు. ఎందుకో జరగట్లేదు. మరి ఆ గత వారంలో కూడా ప్రభు మాట్లాడారు. ఒక గుడ్ న్యూస్ ఉంటారు, అది నాకు గుడ్ న్యూసే. ఎందుకంటే పునాది చాలా వేయడానికి నేను చాలా శ్రమ పడతా ఉన్నాను. మరి దేవుడు ఆ పునాదిలో తువ్వ వేయడానికి దేవుడు కృప చూపించారు. ఇంకా పని ఉంది, దాని గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. Amen. Praise the Lord. Thank you so much for sharing. Anyone else? Last final chance. Praise the Lord. అందరికీ వందనాలు. Yes. వేముల పరంజ్యోతి గారు. అయితే మా బాబుకి 10th పాస్ కాలేజీలో జాయిన్ చేయడానికి చాలా కాలేజీలు చూసాము. అన్ని చోట్ల
1,30,000 1,50,000 అట్లా అడుగుతున్నారు. ప్రార్థన చేసాం. అందరూ కూడా సేవకులు మా మినిస్ట్రీలో అందరూ కూడా ప్రార్థన చేశారు. అయితే దేవుడు 80,000కి జాయిన్ చేసుకోవడానికి ఎంపీసీ అడ్వాన్స్ ఐఐటి మంచి కోర్సులో జాయిన్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. నిన్నటి దినాన కాలేజీలో మేము దింపి రావడం జరిగింది. దేవుడికి వందనాలు. ప్రార్థించిన మీ అందరికీ Amen. వందనాలు. Amen. Praise the Lord. So his son got admission into college with less price, actually less fee. So praise God for that. Amen. Last chance. One more person. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. Yes, praise, సాల్మన్ గారు ప్రైజ్ లార్డ్. praise the Lord. ఎవరైనా సాల్మన్ గారు పేరు ప్రైజ్ లార్డ్ చెప్పండి. అండి. ప్రైజ్ లార్డ్ Julius. జూలియస్. Yes, yes. Go ahead. అదే మరి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా అక్కకి కొన్ని రోజుల నుంచి హార్ట్ ప్రాబ్లమ్ తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఈ రోజు ఇప్పుడే చనిపోయిందని ఫోన్ వచ్చిందండి. కొంచెం ప్రేయర్లో పెట్టండి. Oh no, so జయశ్రీ sorry. నా పేరు. Hey, విజయవాడ సొంత రమేష్ గారి sister? హాస్పిటల్లో సొంత నీ ఓన్ సొంత సిస్టర్. sister? సొంత We'll be సిస్టర్. praying for his sister. నాకు ముందు అక్క Just got అన్నమాట. a call from hospital. His sister was sick and she just passed away. So we'll be Jayasri, her name is. We'll be praying for her. విజయవాడ రమేష్ గారి Nothing else. హాస్పిటల్లో ఇప్పుడు. థ్యాంక్ యూ. Okay, good. Okay, let's welcome our speaker for the day, Reverend Dr. George Murdoch. Pastor, welcome. Yes, sir. Can you, would you please unmute? All right. Yes. How is that? Okay. Right. Yeah. Brothers and sisters, I'm humbled to be with you this evening here, early morning for you there, to speak about what is really the most important doctrine of the Christian faith, if I may. ఈ రోజు ప్రియమైన మన క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ సంఘ కాపరులందరికీ సహోదరి సోదరుమణులకి ఈరోజు మీ అందరితో మరి క్రైస్తవంలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్ట్ మీ అందరితో మాట్లాడబోవాలని ఆశపడుతున్నాను. అదేంటి అంటే త్రిత్వం. చాలాసార్లు మనం త్రిత్వం గురించి అనేక విధాలైనటువంటి బోధలు ఉన్నాయి. వాస్తవానికి మనం ఆరాధించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు మరి త్రియేక దేవుడు అయి ఉన్నాడు. దాని గురించి మీతో మాట్లాడబోతూ ఉన్నాను. Amen. Amen. In the history of the world, for Christianity, the most difficult doctrine for people to accept is this doctrine of Father, Son, and Holy Spirit, one God. చాలాసార్లు మరి అంటే క్రైస్తవ సమాజంలో క్రైస్తవత్వం ఎదుగుతున్న సమయంలో అక్కడ వారందరూ కూడా అంగీకరించాల్సిన సత్యం ఏంటంటే దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నాడని. From the earliest centuries that the Christian church existed, from the time of the apostles to about the 6th century, the Trinity doctrine was rejected or modified. మరి ఆదిమ సంఘం నుండి ఆ తర్వాత 6వ శతాబ్దం వరకు సంఘం పుట్టిన దగ్గర నుంచి ఎదుగుతూ ఉన్న సమయంలో 6వ శతాబ్దం వచ్చేంత వరకు కూడా వాస్తవానికి మరి త్రియేక దేవుడు అనే మాటని అనేక మంది తిరస్కరించారు. అది ఒప్పుకోవటానికి ఇష్టపడలేదు. Either people were saying that there was one God and there were two lesser gods, or they were saying there was just one God who showed himself in different ways. అప్పటి వరకు కూడా అనేక వేదాలు పుట్టుకొచ్చాయి. ఏదేంటంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురులో ఒక ఆయన శక్తిమంతుడు, మిగిలిన వాళ్ళు దానికన్నా కొంచెం తక్కువ శక్తిమంతుడు అని, లేకపోతే ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వేరే వేరే విధంగా ఉన్నారు, ముగ్గురికి వేరే వేరే శక్తులు ఉన్నాయి అని చెప్పి ఒక విధమైనటువంటి బోధలు ప్రారంభమైనాయి. So in order for the church to confirm what Scripture says, that the God who saves is one divine person, is one divine essence in three persons. వాస్తవానికి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే మరి మనుషులు అనేక వివాదాస్పదమైనటువంటి వాక్యలు చేసిన అనేక వివాదాలు పుట్టుకొచ్చినప్పుడు కూడా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే
రక్షించే దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు అని. All right. So, having said that, in the 4th century, 4th and 5th century, the doctrine was of the Trinity was established for the future of the Christian church. కనుకనే 4-5 శతాబ్దాల్లో మరి ఆ సమయంలో మరి ఈ యొక్క త్రిత్వం అనేది మరి బలపరచబడింది క్రైస్తవ సమాజం కోసం. The church came together and adopted the language of the Athanasian Creed. ఆ తర్వాత ఆ సంఘం వృద్ధి చెందుతూ వచ్చి దేవుని వాక్యంలో బలపడినప్పుడు మరి అనస్థేషియా, what is the theme? Athanasian. అథనేషన్ అనే ఒక స్కాపరి రాసినటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవడం ప్రారంభించారు. Yeah, Athanasius was a early church leader and theologian in the 4th and 5th century. 4-5 శతాబ్దాల్లో ఉన్నటువంటి క్రైస్తవ నాయకుడు ఆయన, అయితే క్రైస్తవ కాపరి, దేవుని సేవకుడు అథనేసియన్ అని ఆయన రాసినటువంటి సిద్ధాంతాన్ని అందరూ అనుసరించడం ప్రారంభమైంది. If you have not read or not familiar with the Athanasian Creed, find it online and read it. కాబట్టి అథనేసియన్ అనే పుస్తకాన్ని, ఆయన రాసిన పుస్తకాన్ని మరి మీరు చదవండి, ఆయన రాసినటువంటి సిద్ధాంతాన్ని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. Now, I want to quote just one thing that the creed says. Very important. I want to quote it. అక్కడ అథనేసియా అనే ఆయన దేవుని యొక్క భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, all right, it says, whoever desires to be saved above all must hold to the Christian faith. కాబట్టి ఎవరైతే రక్షించబడాలి, పాప క్షమాపణ జరగాలని అని ఇష్టపడతారో వాళ్ళు క్రైస్తవ విశ్వాసాన్ని మరి పట్టుకొని ఉండాలి. And the Christian faith is this, that we worship God in Trinity. క్రైస్తవ విశ్వాసం సిద్ధాంతం ఏమై ఉన్నది అంటే మనం త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తాం. And this Trinity in unity, మరి ఈ యొక్క త్రిత్వంలో ఏకత్వం కలిసి ఉన్నది. it is neither confusing the persons nor dividing the substance. కాబట్టి త్రిత్వంలో ఏకత్వం అనేది మరి మనుషులకి కన్ఫ్యూషన్ ఇవ్వటం లేదు, లేకపోతే ఇంకేదో అనుమానాన్ని రేకెత్తించట్లేదు. Now, there are people who use examples for the Trinity, physical examples for the Trinity, but none of them can explain the Trinity. చాలా మంది బోధకులు మరి ఈ త్రిత్వాన్ని బాహ్య పరంగా వివరించడం కోసం అనేక ఉదాహరణలు వాడుతున్నారు, కానీ ఏ ఉదాహరణ కూడా మరి 100% త్రిత్వాన్ని వివరించి చెప్పలేకపోయింది. This doctrine that is at the heart of Christianity, the Trinity, is a divine mystery. కాబట్టి త్రిత్వం అనేది అదొక ఆత్మ సంబంధమైనటువంటి ఒక రహస్య మర్మమై ఉన్నది. Now, so you understand what I hope to accomplish in this talk is to make it clear that the Trinity is the only way of salvation. Therefore, God in Trinity is the only author of salvation. సో దేవుడిచ్చినటువంటి త్రిత్వం, త్రియేక దేవుని ద్వారా మాత్రమే మరి ఒక మనిషికి రక్షణ, పాప క్షమాపణ అనేది జరుగుతూ ఉన్నది. We've all heard that there's no salvation apart from Jesus Christ. కాబట్టి మనకు అప్పుడు యేసు ప్రభు యొక్క రక్షణలో భాగం అది నమ్మకపోయినట్లయితే ఆయన రక్షణలో భాగం లేదు. And that is true,
But what is more true is there is no salvation outside of the God who is Father, Son, and Holy Spirit. సో అదే విధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవునికి కాకుండా వారికి బయట ఎటువంటి రక్షణ ప్రణాళిక అనేది లేదు. So if you read the gospel according to John 14 through 17, it is very clear that the God Jesus is talking about is Father, Son, and Holy Spirit. యోహాను సువార్త 6వ అధ్యాయం 14 which chapter is it, Pastor? Chapters 14 through 17 of John. 14వ యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు చదివినట్లయితే అక్కడ యేసు ప్రభువారు చాలా స్పష్టంగా వివరించి చెబుతూ ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి. Okay. Now, the reason I say this is there's a lot of criticism from monotheistic religions such as Judaism and Islam and Mormonism that say there's only one God and not three persons. కారణం ఏంటంటే మరి ఈ యొక్క మహమ్మదీయుల నుంచి తర్వాత యోధా మతం నుంచి ఆ తర్వాత మార్మోన్ అనే యొక్క శాఖ నుంచి కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆ క్రైస్తవులు ఆ ముగ్గురు దేవుళ్ళని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు, ఆ దేవుడు ఒక్కడే కదా ఎందుకు ముగ్గురు అని చెబుతున్నారు అని అనేక విమర్శలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. But in Matthew chapter 11 verse 27, this is what Jesus says. కానీ మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం ఈ విధంగా రాయబడింది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడనూ కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవడికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడు గాకను మరి ఎవడనూ తండ్రిని ఎరుగడు. That's right. No one knows the Son except the Father, and no one knows the Father except the Son and those to whom the Son chooses to reveal him. Now, he read that for you. Now, let me tell you what that word knows means. Knows. కాబట్టి ఈ వాక్యం అర్థం ఏమనిదో నేను మీతో చెప్పనియండి. What Jesus is saying when he says no one knows, he's talking about a very distinct Greek word, very distinct word in Greek. ఇక్కడ చూడండి యేసు ప్రభు వారు చెబుతున్న మాటలు ఏమన్నాడంటే ఎవడును ఎరుగడు అన్నాడు, అంటే ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు. Yeah, the Greek word is epigenoske. సో గ్రీక్ లో ఆ మాట ఏమని రాయబడిందంటే ఎపిగినోస్కే అని రాయబడింది. Yeah, right. And it never means know like you are acquainted with someone. దీని అర్థం ఏంటంటే ఆ మొదటి నుంచి కూడా ఆయనకి తండ్రికి సంబంధమైనటువంటి అనుభవ జ్ఞానం ఎవరికి ప్రారంభం నుంచి లేదు అని దాని అర్థం. Example, I'm acquainted with Pastor Solomon, and Pastor Solomon's acquainted with me. Okay, so I know him, he knows me. But that's not what this word means when Jesus says no one knows. Okay, that's not the same word. అయితే ఇక్కడ ఈ గ్రీక్ మాట దీనికి ఎవరికి ఎరుగడు అనే మాటని గ్రీక్ లో చెప్పినటువంటి ఎపిగినోకే అనే మాటకి అర్థం ఏంటంటే ఉదాహరణకి నేను పాస్టర్ సాల్మన్ కి నేను తెలుసు, ఆయన నాకు తెలుసు, దాని మాత్రం ఇరువురు తెలుసు అనే మాట అనేది కాదు ఇక్కడ ఉదాహరణ. అంతకన్నా ఎక్కువ జ్ఞానం ఉంది అనేది నా అర్థం. Rather, this word to know means to know from the beginning and to acknowledge the same character. అంటే ప్రారంభం నుంచి కూడా ఆయన ఎరిగి ఉన్నానని, ఆ తర్వాత ఆయన యొక్క వ్యక్తిత్వం ఏముందో నేను ఎరిగి ఉన్నాను అనేది దాని అర్థం. And that is why John says in the first chapter of John, verse 18, no one has ever seen God, but God, the one and only Son, is at the Father's side, and he has shown us what God is like.
అందుకే ఇదే అర్థాన్ని ఇస్తూ యోహాను తన యొక్క యోహాను సువార్తలో 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా చాలా వివరంగా రాస్తున్నాడు. ఎవడును ఎప్పుడైనను తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. So now for John to say that, it's to say that the Father and the Son are one God. దాని అర్థం ఏంటంటే ఇక్కడ యోహాను మాటలో 1:18 అధ్యాయంలో అంటే తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే అని ఇక్కడ అర్థం. But they are two persons because he says of the Son that he's at the side of the Father. అక్కడ అందుకే అన్నాడు ఇక్కడ కుమారుడు అన్నాడు. కుమారుడు అంటే తండ్రి ఒకటే అని. So John says at the beginning of John's Gospel, chapter 1 and following, in the beginning was God. Okay? In the beginning was God. ఆది యందు దేవుడు ఉండెను అంటున్నాడు. And there was the logo. In the beginning, the logo was God. So he is establishing the Father and the Son. Mm-hmm. Yes. So it's been suggested that sometimes Christians forget that we worship God, Father, Son, and Holy Spirit. అంటే దీని అర్థం ఏంటంటే మనం మరి త్రియేక దేవుణ్ణి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమైన ఉన్నటువంటి మరి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. They emphasize the saving work of Jesus Christ, and that's good, but they fail to recognize that Jesus himself testified that his saving work was the will of his Father. కాబట్టి యేసు ప్రభు యందు రక్షణ ఉన్నప్పటికీ కూడా ఆయన రక్షణ కర్తగా చేసిన ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. That's right. And this biblical doctrine of Trinity allows Christians, though in an obviously limited, to view the inner workings of God. కనుకనే ఇక్కడ Go ahead. సో కనుకనే ఇక్కడ దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసమే మరి కుమారుడు వచ్చి ఉన్నాడు. So what happens in this doctrine of Trinity is it brings together in a coherent manner the great truth about God and historic redemption. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క తండ్రి చిత్తానుసారంగా కుమారుడు ఈ లోకానికి రక్షణని అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాడు అని. So and we understand that salvation is an historic act. It happened in history. Our salvation happened within history. It wasn't made up. It's not just his faith. It actually happened. అని దాని అర్థం ఏంటి అంటే మన యొక్క రక్షణ అనేది అది ఆది అందే జరిగి ఉన్నది, అంటే చరిత్రలోనే జరిగి ఉన్నది అని. అదేదో ఇప్పుడు మనం విశ్వసిస్తే జరగటం కాదు, కానీ అనాది కాల సంకల్పం చొప్పున దేవుడు తన ప్రణాళిక చొప్పున మనల్ని రక్షించి ఉన్నాడు. We were saved from sin and death and everlasting hell because God is Trinity. మరి తండ్రి అయిన దేవుడు త్రిత్వమై ఉన్నాడు గనుకనే మనం ప్రతి విధమైన పాపము నుంచి ఆయన అనాది కాల సంకల్పం చొప్పున ఇంతకు మరి మనం రక్షించబడ్డాం. And so we confess what Jesus confessed to Nicodemus in John 3:16. కాబట్టి యేసు ప్రభు వారు నికోదేముకి ఏదైతే చెప్పాడో అదే మాటల్ని మనం కూడా ఒప్పుకుంటూ ఉన్నాం. God so loved the world that he sent his only son that anyone who would believe in him should not perish but have everlasting life.
కనుక దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన యందు తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు వారు నశించక నిత్య జీవం పొందెదరు అని ఆయన అనుగ్రహించాడు. And later, of course, Jesus would say John would confess that it is this Son who is at the right hand of the Father who has given us this great salvation. కాబట్టి కుమారుని ద్వారా తండ్రి మరి యొక్క రక్షణని అనుగ్రహించి ఉన్నాడు మానవాళికి. Okay, and I just want to caution, I just want to make one thing clear. When we say God is Father, Son, and Holy Spirit, we do not mean that they're sequential gods. Okay. ఇక్కడ మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నామంటే 1, 2, 3 అని ఆ విధంగా క్రమ సంఖ్యలో ఉన్నారని కాదు దాని అర్థం. We don't believe that there's a Father God and then there's these emanations or avatars of him that go out into the world called Jesus and the Holy Spirit. That's not what we believe. కాబట్టి మరి తండ్రి అయిన దేవుడు ఒక రీతిగా కుమారుడు ఒక రీతిగా ఉన్నాడని మనం దాన్ని నమ్మం. And we're not to think of them as sequential. First the Father came, and then the Son came, and then the Holy Spirit appeared. They're always eternal. కాబట్టి అంటే యేసు ప్రభు తర్వాత వచ్చాడు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చిందని కాదు కానీ ఈ త్రియేక దేవుడు ఆది నుంచి వాళ్ళు నిత్యం ఉన్నటువంటి వారు. All right. So I think that when we think about how we were saved and what it says in the Gospels and how Jesus taught, it's clear that it's through Father, Son, and Holy Spirit that we are saved. కనుకనే మరి ఇది తండ్రి అయిన దేవుని యొక్క నాదికాల సంకల్పం అయినప్పుడుగా యేసు ప్రభువు ద్వారా రక్షించబడిన మనం త్రియేక దేవుని ద్వారా రక్షించబడినట్టు అర్థం. So, number 1, the Father sent the eternal Son, also known as the Logos, into the world incarnate in flesh to offer a satisfactory sacrifice on the cross for our sins. కనుకనే తండ్రి అయిన దేవుని ప్రణాళిక చొప్పున కుమారుని లోకానికి మరి చాలినటువంటి ఆ యొక్క అర్పణగా పాప పరిహారార్థం అర్పణగా ఆయన చెల్లించి ఉన్నాడు. అంటే ఇదంతా కూడా త్రియేక దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. So the Apostle Paul in Philippians chapter 2, 5-8 writes about this truth. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5 నుంచి 8 వరకు ఏ విధంగా రాస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. 8 మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. So the second person of the Trinity, the Son that had eternally existed, the divine Logos, became a human being, a servant. And as a servant of God, he died for our sins. కాబట్టి ఆ వాక్యమై ఉన్నటువంటి దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మరి సాధారణమైనటువంటి సేవకునిగా ధరించి స్వరూప్యం ధరించి తనను తాను సిలువలో అర్పించుకున్నాడు. Now, what that means is the sacrifice both did two things. It was a simultaneous. His sacrifice did this. It took God's justice. It satisfied God's justice over our rebellion, while at the same time, it provided his divine mercy for us. కాబట్టి కుమారుని యొక్క త్యాగం ఆ పాప పరిహారం చెల్లించినప్పటికీ కూడా మనుషులందరికీ కూడా ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహించింది. And so John in 1 John 4:10
This is love, not that we have loved God, but that he has loved us and sent his son as the acceptable sacrifice for our sins. కాబట్టి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది, మొదటగా దేవుడే మనల్ని ప్రేమించి ఆయన మనందరి నిమిత్తం బలిదానముగా అర్పించబడ్డాడు అని. That economy of salvation is the nature of the Trinity. కాబట్టి దీని అర్థం ఏంటి? అక్కడ బలిదానముగా సమర్పించబడటం అనే మాటలోనే ఈ త్రియేక దేవుని యొక్క సంకల్పం దాగి ఉన్నది అని గుర్తించాలి. And this coming of the Son of God, who is God, the same shares the same divine substance, was necessary for our salvation. కనుకనే ఈ యొక్క కుమారుడు ఈ లోకానికి రావడం అనేది ఈ ప్రణాళిక అన్నది త్రియేక దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది, అది మనకి అవసరమై ఉన్నది. Because we are constantly under the attack of the devil to pull us away from believing that God is Father, Son, and Holy Spirit. కనుకనే మనం ఎప్పటికీ కూడా సాతాను మరి మనుషు జాతి మీద దాడి చేస్తూ మరి ఉన్నది కనుక అటువంటి సమయాల్లో త్రియేక దేవుని యొక్క సంరక్షణ మనకి ఎంతో అవసరమైనది. The work of the devil is so much about dividing us from this truth of God, the Father, Son, and Holy Spirit. అయితే మరి ఈ యొక్క సాతాను క్రియలు మనుషులను మభ్యపెట్టి దేవుడు ముగ్గురు దేవుళ్ళు అని అనేక అపనమ్మకాలు సృష్టించి మనల్ని విభజిస్తూ ఉన్నది. More Christians die in this world at the hands of people who basically believe that the Christians worship three gods. అయితే చాలా మంది మనుషులు క్రైస్తవత్వంలోకి రాకుండా నమ్ముకోలేక మరి క్రైస్తవులు ముగ్గురు దేవుల్ని ఆరాధిస్తారనే ఒక అపనమ్మకంతో మరి చనిపోయారు. That is the purpose and work of Satan. అదే సాతాను ఆ విధంగా మోసగిస్తూ ఉంది అని మనం నమ్మాలి. And that is why John, again, the Apostle John said in 1 John 3:8, whoever makes a practice. 3వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా రాయబడింది. 8వ వచనం ఈ విధంగా రాయబడింది. మొదటి యోహాను, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. The reason the Son of God appeared was to destroy the work of the devil. And the work of the devil is to separate you from Father, Son, and Holy Spirit. ఇక్కడ చూడండి, కుమారుడైన యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచటం కోసం. ఎందుకు ఈ అపవాది క్రియలు ఏం చేస్తున్నాయి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని వేరువేరు చేసి మనలో లేనిపోని గలిబిలి సృష్టిస్తూ ఉన్నవి. Now number two, the incarnate word. The incarnate Son. రెండోది Yeah, go ahead. త్రిత్వంలో రెండో వ్యక్తి యేసు ప్రభువారు. So the incarnate word, who is a second person of the Trinity, we think of him as, we talk about him as second person, but remember, the persons of the Trinity are united in the same substance. So the incarnate word is able to provide atonement. కనుక ఇక్కడ రెండో వ్యక్తి అని అంటానికి వీలు లేదు, కానీ మన అందరి కూడా యొక్క అర్థం కావటం కోసం త్రిత్వంలో రెండో వ్యక్తిగా మనం యేసు ప్రభువుని గురించి మాట్లాడాలి. He is both God and man. As he's the God man who conquers death, sin, and hell by his gracious resurrection from dead and ascension to the right hand of the Father. మరి తన యొక్క మరణం నుంచి పునరుద్ధానుడై తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండుటకు
కూర్చున్నటువంటి కుమారుడు మరి ఆయన మనం త్రిత్వంలో రెండో వ్యక్తిగా చూస్తాం. So, the reason I say this is the death of the incarnate Word, Jesus of Nazareth, who was God-man, made our redemption as human beings possible by taking our sin on the cross. మన యొక్క పాప భారాన్ని ఆయన మీద మోసి మనందరినీ పాపరహితులుగా చేసినటువంటి మరి యేసు ప్రభువారు మరి త్రిత్వంలో రెండో వ్యక్తిగా ఉన్నాడు. So Jesus' death on the cross is our redemptive work because of the Trinity, Father, Son, and Holy Spirit. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ యొక్క త్రిత్వం ద్వారా మాత్రమే, త్రియేక దేవుని ప్రణాళిక ద్వారా మాత్రమే మరి కుమారుడైన యేసు ప్రభువారు ఈ కార్యాన్ని జరిగించగలిగాడు. The Holy Spirit, number 3, the Holy Spirit, the third person of the Trinity, is directly responsible for the repentant sinner's new birth in Christ through regeneration and the believer's life journey in Christ through that regeneration. మూడవదిగా పరిశుద్ధాత్ముడు మరి పాపాలని ఒప్పింపజేస్తాడు, యేసు ప్రభువు సర్వసత్యంలోకి నడిపిస్తాడు, మరి మారు మనసు పొందటానికి మనుషుల్ని ప్రేరేపిస్తాడు. So Martin Luther, when he wrote an explanation of the Holy Spirit in his catechism that he wrote, says this. మరి మార్టిన్ లూథర్ గారు పరిశుద్ధాత్మ గురించి ఆయన యొక్క పరిచర్య గురించి ఈ విధంగా రాశాడు. What does it mean to believe in the Holy Spirit? Okay. పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచడం అంటే ఏమిటి? I believe that I cannot by my own reason or strength believe in Jesus Christ my Lord or come to him. కాబట్టి నా స్వశక్తితో, నా సొంత జ్ఞానముతో నేను యేసు ప్రభువుని నమ్ముకోలేను. But the Holy Spirit has called me by the gospel and enlightened me with his gifts. కానీ పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించి ఈ సువార్త పట్ల ఆకర్షణ పెంచాడు, సువార్తలోకి నడిపించాడు. The Holy Spirit has sanctified and kept me in the true faith. మరి ఈ పరిశుద్ధాత్ముడు నన్ను మరి పరిశుభ్రపరిచి ఆయన సత్యములో నన్ను దాచి ఉంచాడు. In the same way, the Holy Spirit calls and gathers and enlightens and sanctifies the whole church. కనుకనే పరిశుద్ధాత్ముడు ప్రజలను ప్రత్యేకంగా పిలిచి ఆయన ఏర్పాటు చేసుకొని వాళ్ళందరిని కూడా పరిశుభ్రపరిచి మరి పరిశుద్ధమైన సంఘముగా ఆయన సంఘాన్ని మరి ఏర్పాటు చేస్తాడు. And that Holy Spirit keeps us in Jesus Christ in true faith. కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తులో మనల్ని అందరి విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది, విశ్వాసాన్ని కాపాడుతూ ఉంటుంది. So you see this icon. Does everyone see this icon, Pastor? Yes. Yeah. You see Yes. this icon. This icon is very important. That's a good illustration, but it's only an illustration. The కానీ ఇక్కడ hand, మీరు చూస్తున్నటువంటి ఫోటోను చూడండి. ఈ ఫోటోలో ఉన్నటువంటి యొక్క మరి చాలా ప్రాముఖ్యమైనది, దానిలో చాలా అర్థాలు ఉన్నాయి. so the hand written here is Yahweh, Hebrew, Yahweh I am, and then Abba, Father, the Father. మొదటి హ్యాండ్ ఉన్న దాంట్లో చూడండి యావే అని రాయబడింది. ఆ తర్వాత అబ్బా అంటే తండ్రి అని రాయబడింది. And then you have on this end the Lamb of God. That comes from the Gospel of John, when John the Baptist said, "Behold the Lamb of God who takes away the sin of the world." ఆ తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి గొర్రెపిల్ల, దేవుని యొక్క గొర్రెపిల్ల, మరి యోహాను తన సువార్తలో రాస్తూ అంటాడు, ఇదిగో
సర్వ పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు వారిని చూసి How did he do that? The cross and the red cross on which is blood on the cross, he did it by his blood. తర్వాత అక్కడ మరి ఈ యొక్క సిలువ మరి ప్రతి ఒక్క పాప క్షమాపణ తెలియజేస్తూ ఉన్నది. దీన్ని ఆయన తన రక్తాన్ని ఇవ్వడం ద్వారా ఈ జరిగించారు పాప క్షమాపణ. This symbol, the red circle with the cross, that's called a nimbus. You see it here on the icon of the hand. You see it here on the Lamb of God. You'll see it here also on the Holy Spirit. That means all are God, but three persons. ఇక్కడ మరి ఆ తర్వాత పరిశుద్ధాత్మని మనం చూస్తాం పావురం రూపంలో. కాబట్టి ఈ ముగ్గురుని కలిసి దేవుణ్ణి చూపిస్తూ ఉన్నాయి. మరి త్రిత్వంలో త్రియేక దేవుడు. Okay, so the Lamb is standing on the book of Revelation. అక్కడ మరి గొర్రె పిల్ల చూడండి మరి ఆ యొక్క ప్రకటన గ్రంథం మీద పుస్తకం మీద నిలబడి ఉన్నది. The book of Revelation has 7 seals. 1, 2, 3, 4, 5, 6, 7. మరి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 ముద్రలు ఉన్నాయి. మనందరికీ తెలుసు అవి. And in the book of Revelation, the saints cry out, "Who is worthy to open the seals of the book?" మరి ఈ ప్రకటన గ్రంథాలు మనం చదువుతాం. మరి పెద్దలు ఏడుస్తారు, అయ్యా ఈ ముద్రలను ఎవరు ఇప్పుతారు, ఎవరికి అర్హత ఉంది అని. Only the Lamb who was slain can open the seals. మరి కేవలం దేవుని గొర్రెపిల్ల మరి బలి అయిన మరి సర్వలోక పాపముల నిమిత్తం బలి అయినటువంటి దేవుని గొర్రెపిల్లకి మాత్రమే అధికారం ఉంది అంటారు. The Father at the top created the universe. The Son redeemed it. అయితే మొదటగా తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని అంతటిని సృష్టిస్తే కుమారుడు దాన్ని మరి అంటే పాప క్షమాపణ దయచేశాడు. And the Holy Spirit was sent with its gifts in order that the creation and the recreation in Christ would happen. అంటే తండ్రి అయిన దేవుడు మొదటగా సృష్టిని చేస్తే అయితే అది ఎప్పుడైతే పాపంతో నింపబడిందో తర్వాత కుమారుడైన యేసు ప్రభు వారు వచ్చి ఆ సృష్టిని మరొక మరి పరిశుద్ధమైన సృష్టిగా పాప క్షమాపణ కలిగినటువంటి సృష్టిగా పాపం లేని సృష్టిగా చేశాడు. Notice around the big circle in blue is holy, holy, holy. All three are equally holy. ఇక్కడ చూడండి ఆ యొక్క రెడ్ గా ఉన్న లైన్ లోపల ఆ 3 సార్లు రాయబడింది హోలీ 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 అని. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. Yes. Okay. So in the book of Revelation, it talks about the 7 spirits. The 7 spirits. మరి ప్రకటన గ్రంథంలో 7 ఆత్మల గురించి రాయబడి ఉన్నది. The 7 flames, 1, 2, 3, 4, 5, 6, 7, represent all the gifts of the Spirit. ఈ యొక్క మరి 7 ఆత్మలు 7 ముద్రలను మరి ప్రకటన గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. Notice all 3 circles are equal and they touch each other. ఆ తర్వాత ఈ 3 ఆ సర్కిల్ కూడా మరి ఒకదానికొకటి కలుసుకొని ఉన్నవి. అవన్నీ కూడా సమానంగా ఉన్నవి. And also in this icon, you see a triangle. A triangle. And a triangle is a perfect geometric form. ఆ తర్వాత ఇక్కడ మనం దీనిలో ఏం చూస్తామంటే ఈ యొక్క త్రికోణం చూస్తాం. ఈ బొమ్మలో ఈ త్రికోణం సరైన కొలతలతో కరెక్ట్ గా ఉంది. So that you have equal angles and equal lines and shape. It's equilateral triangle. It is a symbol of the Trinity.
కాబట్టి ఒకే రకమైనటువంటి కొలతలతో ఒకే రకమైనటువంటి డిజైన్ చేయబడినటువంటి ఈ త్రిత్వం అనే దానికి మంచి ఉదాహరణ ఈ బొమ్మ. This particular icon, there's many icons of the Trinity. This particular one is very biblical, very biblical. అయితే అనేక త్రిత్వం గురించి అనేక మరి డిజైన్లు చేశారు, కానీ ఇప్పుడు మేము చూపించేది మాత్రం ఇది నిజంగా వాక్యానుసారంగా చేయబడినటువంటి డిజైన్. So Jesus said to Nicodemus in John 3:16, in John 3:6, truly, truly, I say to you, unless you are born of water and the Holy Spirit, you cannot see the kingdom of God. That which is born of flesh is flesh. That which is born of spirit is spirit. మరి యోహాను సువార్త 3:6లో యేసు ప్రభువు నికోదేముతో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది అని. The Bible says no one can see God and live. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే దేవుని చూసి ఎవరు కూడా ఉండలేదు అని. Now, what does that mean? That means that God is unapproachable by fallen sinful man. You cannot approach him. దాని అర్థం ఏంటంటే మరి పాపంలో పుట్టి పాపంలో పెరిగినటువంటి మనిషి మహిమాన్వితుడైనటువంటి దేవుణ్ణి కలుసుకోలేడు తన సొంత శక్తితో అని. But if you have come to him through baptism and through the Spirit, then you have access to the Father. కానీ నువ్వు మరి పరిశుద్ధాత్మ ద్వారా మారు మనసు పాప క్షమాపణ పొంది వచ్చినట్లయితే అప్పుడు నువ్వు పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు చూడొచ్చు. So the three divine persons of the Trinity make the entire redemption possible. కనుకనే ఇక్కడ మరి ఈ త్రియేక దేవుని ద్వారా మరి యొక్క విడుదల పరిచర్య జరుగుతూ ఉన్నది. So let me just close with this. Islam, yeah, go ahead. I want to close. చివరి మాటలుగా నేను చెప్పి ముగిస్తాను. Islam offers no redemption, no real redemption from Allah. It doesn't happen because Allah is so distant and supremely perfect. No human being can ever for eternity reside with him. మరి మహమ్మదీయ సహోదరులు చెప్పే బోధల్లో ఎక్కడ కూడా వాళ్ళు మరి రక్షణ, విడుదల, పాప క్షమాపణ అనే దాని గురించి వాళ్ళు చెప్పరు. అంటే విముక్తి, పాప విముక్తి అనేది వాళ్ళ బోధలు ఎక్కడ మనం వినం. They believe that it is possible that you might go to paradise. You might go to paradise, but you can never go to the heaven of Allah. మరి వాళ్ళు చెప్పేటువంటి అల్లా అనే దేవుడు చాలా మనుషులకి దూరంలో ఉన్నాడు. మరి సాధారణమైన మనిషి ఏ విధంగా అంత శక్తి కలిగినటువంటి దేవుణ్ణి చేరుకోగలడు అంటానికి మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే, సాధ్యమైతే ఒకవేళ నువ్వు పరదేశికి వెళ్ళొచ్చు, నువ్వు ప్రయత్నం చేస్తే ఒకవేళ వెళ్ళొచ్చు అంటున్నాడు. కాబట్టి మనుషులు నీతి క్రియలు మరి మురికి బట్టలు లాంటివి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనిషి క్రియల ద్వారా మరి దేవుని చేరుకోవచ్చు ఒకవేళ అని వాళ్ళు బోధిస్తారు. కానీ అది నేను నిజమని నేను నమ్మట్లేదు. That's right. So the Hindus, I'm not going to tell you about them. You're more well versed than I possibly could be, but their hope of eternal bliss with the gods is not sure. They're distant and unapproachable. They have to bring gifts and sacrifices, and even then they're not sure. The Jews are much the same. The Jews don't really have direct access to Yahweh. They just have to hope that maybe Yahweh will hear them. కాబట్టి హిందూయిజంలో కూడా మరి ఒక మనిషి యొక్క ఆత్మ పాప క్షమాపణకి, ఆత్మ విమోచనకి మార్గం, సరైన మార్గం మనం చూడం. అదేవిధంగా యూదా మతంలో కూడా అలాగనే ఉంటుంది. యూదా మతంలో కూడా మరి నిజమైన పాప క్షమాపణ జరగాలి అంటే
మరి రక్తం చిందించబడాలి, బలి అర్పించాలి అని రాయబడి ఉన్నది. Okay, so finally the Buddhists, but he explained that the Buddhists don't even believe in God. They just think you get absorbed into the universal mind. కాబట్టి మరి బుద్ధిజంలో కూడా వాళ్ళకి అసలు ఆత్మ విముక్తి లేకపోతే రక్షణ మార్గం అనేది లేదు. వాళ్ళు కేవలం మనసు మారి నువ్వు ఒక కాన్షియస్ లోకి వెళ్ళాలి అని చెబుతారు. Yeah. So there's nothing in all the religious systems on earth that even approaches the one true God revealed in the Bible, Father, Son, and Holy Spirit, whose mercy and grace has just been poured out to those who believe in Jesus Christ and worship the one true God. కాబట్టి మరి కేవలం క్రైస్తవత్వంలోనే తండ్రి త్రియేక దేవుణ్ణి మరి ఆరాధిస్తాం, అక్కడే రక్షణ ప్రణాళిక ఉంది అని మనం గ్రహిస్తున్నాం. And you all know John chapter 1, 9 through 13. You all know it. The true light came into the world. The world didn't recognize it. And then he came to his own people, but his own people rejected him, didn't receive him. But to everyone who believed on his name, he gave the power to become the children of God. Can you imagine? Children of God. అందుకే యోహాను సువార్త 1:9-11 వరకు ఈ విధంగా రాయబడింది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. Verse 10, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. 11, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. Brothers and sisters, it is an awesome thing to know that you are a child of the living God. మరి ప్రియమైన సహోదరులారా, మరి నువ్వు అద్వితీయ దేవుని బిడ్డవి అని ఎరగటం, ఆ విధంగా తెలుసుకోవటం అనేది చాలా మరి ఆశీర్వాదకరమైనటువంటి మాట. You have been born again by the work of God and are his child. కాబట్టి నువ్వు దేవుని యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నువ్వు దేవుని బిడ్డగా పిలువబడ్డావు. Okay, so Paul says in Romans chapter 8, he says this: you did not receive a spirit of fear, but a spirit that cries out, Abba, Father. Because the Spirit himself testifies with your spirit that you are the children of God. And if children, you're heirs of God and co-heirs with Christ. If indeed you share in his suffering, that you may also share in his glory. It sometimes is a suffering thing to be a Christian in this world. This is Romans? This is in Romans 8, halfway through Romans 8. You have the text. I'm sorry, I didn't put it in your notes, but it's there. For you did not receive a spirit that makes you a slave again to fear, but a spirit of sonship, a spirit of being a child of God. Yeah. కాబట్టి మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, నువ్వు మరి ఆత్మ మూలంగా జన్మించావు గనుక, మరి ఆత్మ మూలమైనటువంటి కార్యాలు, నువ్వు ఆత్మ సంబంధివి గనుక ఆత్మ సంబంధిగా నువ్వు జన్మించావు, ఆత్మ కార్యాలు నువ్వు గ్రహించగలుగుతున్నావు అంటాడు. To close, let me close. Then redemption, therefore, in historic Christianity is initiated by the Father. Galatians 4:4. But with the fullness of time came, God sent his Son, born of a woman, born under the law. మరి గలతీయులకు రాసిన పత్రిక 4:4 అంటాడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టినవాడాయను. And then that revelation and that salvation is accomplished by the Son, 1 Peter 3:18. కనుకనే ఈ యొక్క రక్షణ అనేది కుమారుని ద్వారా సాధించబడింది. అదే మనం 1 పేతురు 3:8 చదువుతాం.
And this is applied to you and me. This salvation, this great salvation is applied to you and me by the Holy Spirit. Titus 3:5. కాబట్టి మరి ఈ యొక్క రక్షణ అనేది తండ్రి ప్రణాళిక వేసిన కుమారుడు జరిగించిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఈ రక్షణ కార్యక్రమం అనేది పరిపూర్ణమవుతుంది. So the doctrine of the Trinity, the Holy Trinity, is important because there is no salvation apart from the triune God. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? త్రియేక దేవుడు, మరి ఒక మనిషికి రక్షణ రావాలి అంటే త్రిత్వమైన దేవుడు ఎంతో అవసరమై ఉన్నాడు. త్రియేక దేవుడు అవసరమై ఉన్నాడు. మరి ఆయన ప్రణాళిక చొప్పున ఈ యొక్క మనిషి రక్షించబడతాడు. And finally, just to close with, the way in which the Trinity most readily and universally shows itself is through God's love for us. కాబట్టి త్రిత్వంలో మనం కనబడుతుంది ఏంటి ముఖ్యంగా అంటే దేవుని యొక్క ప్రేమ కనబడుతూ ఉంది. Now this is demonstrated most, I think best, it's demonstrated best, this economy of salvation through Father, Son, and Holy Spirit by what John says in 1 John 4:17-13. యోహాను సువార్త మరి యోహాను సువార్తలో రాయబడింది, మరి ఆయన యొక్క అనాది కాలం సంకల్పం చొప్పున మనకి రక్షణ జరుగుతూ ఉన్నదని 4:7-13 నుంచి. ప్రియుడా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. Verse 8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. 9. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచెను. 10. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఇండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. Verse 11. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన ఎందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏదనగా ఆయన మనకును తన ఆత్మలో పాలు దయచేయుచున్నాడు, బద్దులమై ఉన్నాము. So brothers and sisters, in this text, the word love is used many times, many times. It is the Greek word agape. It means to give your life away for someone else. మరి కాబట్టి ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదివి ఉంటాం. ఇక్కడ ప్రేమ అనేది అగాపే అని చదువుతాం. అగాపే అంటే మరి నీ యొక్క జీవితాన్ని వేరే ఒకరి కోసం మరి అర్పణ చేయాలి అని. Brothers and sisters, I have never met any of you personally, but I have your names on my daily prayer list. ప్రేమైన go ahead. ప్రేమైన సహోదరులారా, మిమ్మల్ని ఎప్పుడు నేను వ్యక్తిగతంగా కలవలేదు, కానీ మీ పేర్లన్నీ కూడా మరి నా ప్రార్థన అంశాల్లో ఉన్నాయి. But it is my hope that I have an opportunity in the near future to meet some of you. But I will say this, I would die for any of you. అయితే మిమ్మల్ని మరి దేవుని చిత్తం అయితే మీలో కొంతమందినైనా నేను వ్యక్తిగతంగా కలగవచ్చు. ఆ సమయంలో నేను చెబుతాను, నీ కొరకు నా ప్రాణాన్ని అర్పణ చేయటానికైనా వెనుదీయను అని. When I was a young man, I went to Mexico. I went to work with people in mountains who had very little access to Christianity. కాబట్టి ఇక్కడ నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు మరి సువార్త సేవ నిమిత్తం మెక్సికో దేశానికి వెళ్ళాను. అక్కడ కొండల్లో నివసిస్తున్న ప్రజలకు సువార్తను ప్రకటించాం. While I was there, I worked among the poorest people and for several months
but I became deathly ill and was 3 days in the hospital, recuperating and unconscious. అయితే నేను అక్కడ మరి ఆ మెక్సికో దేశానికి సువార్త పని నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ చాలా పేదలైనటువంటి వారి మధ్యలో నేను సువార్త సేవ పనిచేస్తూ ఉన్న సమయంలో మరి చాలా బలహీనుడైపోయి అనారోగ్యం పాలయ్యాను. ఆ తర్వాత మరి అంటే అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాను. I was so near death that when I finally awakened and I was covered with a blanket, and when I looked down the blanket, it was completely covered with flies. అయితే నేను అక్కడ ఒక దుప్పటి నా మీద కప్పించారు హాస్పిటల్లో. ఆ సమయంలో నాకు మెలికి వచ్చి ఆ దుప్పటి వైపు చూసినప్పుడు ఆ దుప్పటి నిండా కూడా ఈగలున్నాయి. When I finally recovered, I returned to the mountains and to the people I was serving. ఆ తర్వాత ఎప్పుడైతే నేను మళ్ళా కోలుకున్నానో, నయం అయిపోయిందో, నేను మళ్ళీ తిరిగి ఆ కొండ జాతి వారి మధ్యకి వెళ్ళిపోయాను సువార్త సేవ చేయటం కోసం. I was very weak and very sick, and the people had mercy on me and sent me back to the United States. మరి ఆ సమయంలో నేను చాలా బలహీనుడై చాలా బలహీనంగా ఉన్నాను. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నా మీద ప్రేమ చూపించి నన్ను మళ్ళా తిరిగి అమెరికా దేశానికి పంపించారు. But I will tell you from my heart, I would have stayed there and preached the gospel no matter what it cost me. అయితే నేను హృదయపూర్తిగా ఈ సమయంలో చెబుతున్నాను, నాకు అవకాశం ఉన్నట్లయితే నేను ఇంక అక్కడే ఉండి అంటే నా ప్రాణం పోయినా లేదా ఏం జరిగినా నాకు అది పట్టించుకోను కానీ దేవుని కొరకు నేను అక్కడ స్వార్థ సేవ చేస్తూ ఉండేవాడిని అవకాశం ఉన్నట్లయితే. So God willing, I look for the opportunity to meet you. మరి దేవుని చిత్తం అయితే మరి మీలో కొంతమందినైనా నేను వ్యక్తిగతంగా కలుసుకుంటాను. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. ఆమేన్. Would you please pray for us, Pastor? Would you please pray for us? Absolutely. Go ahead. Gracious God, our most heavenly Father, you are the Lord of all. It was your plan from the beginning that you would have a paradise of people, human beings made in your likeness, human beings made in the image and likeness of God. And those people you gave a paradise, and they decided against you. They decided they would be their own gods. And now we live in humility. We live humility before you, Lord. We know that we are not gods. We know that we cannot do anything on our own. We know that we are helpless. We know that we cannot in any way whatsoever fulfill your will, but that you have provided for us the gift of your Son, Jesus Christ, that has taken away our sins, has provided us a way, a narrow way, all the same, but a way in which we can come to you. And in coming to you, that we might know you and your love for us, and therefore be able to share that by the power of your Spirit. For when the apostles had the Holy Spirit fall on them at Pentecost with flames of fire, reminiscent of the burning bush, reminiscent of the pillar of fire in the Old Testament that was always with the people as they traveled through the wilderness, that fire would lead them to speak the gospel boldly. And for Peter to stand up and say to this crowd, and say to the crowd of people there in Jerusalem, thousands of people joined there in Jerusalem, he said to them, you crucified the Lord of glory. You crucified the Messiah. And yet God has now, by his death, given you all power, strength, and gift in the Holy Spirit. 3,000 people joined the church that day because the gospel was clearly preached. And all we have, brothers and sisters in Christ, all we have is that. Lord, I ask you now that you fill each and every one of them. As I pray for each and every one of them by name every day, you would fill them with the Holy Spirit, the Spirit that would give them a boldness of preaching the gospel, no matter what the circumstances, no matter what they are, no matter what the cost, that this gospel get out. Jesus, you promised that when the truth of this gospel be preached to the ends of the earth,
then the end will come. The end will come when you will establish forever your kingdom in heaven and on earth. Father, we pray that you continue to send your Holy Spirit from your side and from the and with the Son to convict and to bring us to a true and honest faith of Father, Son, and Holy Spirit, by whose power in baptism, by whose power in the Word is able to transform the world, transform those around us. Father, continue to give us the encouragement, no matter what the circumstance, that we pray and hold to your decree of salvation for those who would believe. Father, we believe we have salvation. Teach us how to share it in the most economical and the most convicting way. We ask all of this in the name of Jesus Christ, who is our Lord and our rock, and by the power of your Holy Spirit, good Father, that we might remain your children. In Jesus' name, amen. 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 Thank you so much, Pastor. Thank you so much. Thank It was you. very Thank you. clear about the Trinity. Thank you so much for the prayers. Yes, thank you, brothers. Yeah, and The my word. prayers continue, trust me. Yes, Yes. sir. Thank you. Appreciate it. Good evening. Okay, Aigarlu, praise the Lord. So let's do some intercessory prayer. We remember the sick people mainly.